హాయ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 అయిపోయింది కదా. బిర్యానీ రెసిపీ ఇది పార్ట్ 2 అనమాట. మేమేంటంటే ఈ గ్లాస్తో 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. 3 గ్లాస్ ఆఫ్ రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోద్ది, సేమ్ అదే గ్లాస్తో. లేదు కొంచెం పలుగులు అనిపిస్తుంది అంటే 5.5 వేసుకోండి. మేమైతే 5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. బాస్మతి రైస్ కాబట్టి మనము సగం బాస్మతి రైస్ అండ్ సగం నార్మల్ రైస్ మేము యూజ్ చేసేది. ఎందుకంటే బాస్మతి రైస్తో హెవీగా అనిపిస్తుందని, ఎందుకంటే అవి హాఫ్ ఇవి హాఫ్ తీసుకున్నాము. తర్వాత ఆ రైస్ని మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని 3 గ్లాస్ ఆఫ్ రైస్కి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. లేదు ఇంకొంచెం మెత్తగానే తింటాం మేము రైస్ అనేది అనుకుంటే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకోవచ్చు. కానీ మేమైతే 5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాము. తర్వాత అదే రైస్లో బిర్యానీ ఆకులు 2, 3 యాలక్కాయలు, తర్వాత లవంగాలు ఒక 5, అందులోనే కొంచెం సాజీరా, చెక్క ఒక చిన్న సైజు 2, ఒక హాఫ్ లెమన్, మళ్ళీ ఒక 4-5 పచ్చిమిర్చి అనమాట, కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర. అవన్నీ కూడా అందులో అలా కలిపేసుకొని మనం ఈ రైస్ని ఒక ½ అవర్ అలాగా జస్ట్ దాని మీద మూత పెట్టినా సరిపోతుంది. అంటే మరి ఎక్కువసేపు కాకపోయినా. తర్వాత ఈ రైస్లోనే కొంచెం తగినంత ఉప్పు, ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ ఉప్పు చూసి వేసుకోండి, అంటే మనం తినే టేస్ట్ని బట్టి. దీని మీద మూత పెట్టి ఒక ½ అవర్ టైం ఉంటే పక్కన పెట్టుకోండి. లేదు అంటే ఇప్పుడు మనం పక్కన పెట్టిన చికెన్ ఉంది కదా మ్యారినేషన్, అది స్టవ్ మీద పెట్టాలి. అలాగ మనం మ్యారినేట్ చేస్తాం కాబట్టి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ అంతే. ఓవరాల్గా 15 మినిట్స్ కుక్ చేయాలి. ఆ చికెన్లో నుండి వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేంత వరకు కుక్ చేయాలి మనం. అంత 10-15 మినిట్సే కుక్ చేయాలి. అంతకంటే ఎక్కువ కుక్ చేస్తే ఏంటంటే పీసెస్ అన్నీ కూడా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. సో 5-10 మినిట్స్ సరిపోతుంది. అలా ఆయిల్ అంతా బయటికి తేలిన తర్వాత ఈ యొక్క మ్యారినేట్ చేసిన చికెన్, ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఆ రైస్ ఏదైతే ఉందో మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం, ఆ రైస్ బౌల్ అని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టాలి. రైస్ కూడా ఏంటంటే ఒక 80% ఉడికించుకోవాలి. మొత్తం 100% ఉడికించుకోకుండా 80% కొంచెం పలుకులుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రైస్లోనే కావాలనుకుంటే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, లేదు వద్దనుకుంటే ఈ ఆయిల్ స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇందాక నిమ్మకాయ ఉంది కదా, అది అన్నంలో అక్కడ వేయలేదు, ఇప్పుడు ఇక్కడ స్వీట్ చేస్తున్నారు. ఆ నిమ్మకాయ ఇక్కడ పిండుకోవాలి. అలా మనం ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక 15-20 మినిట్స్లో ఉడికిద్ది. రైస్ కూడా 80% వరకు 80% ఉడికిందా లేదా చూసుకొని, రైస్ అంతా కూడా కొంచెం పలుకులుగా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం వాష్ చేసుకొని ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ ఫ్రై అందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మొత్తం వాటర్ లేకుండా ఈ బౌల్లో వేసుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్లో. రైస్ మొత్తం అలా కన్వర్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టాలి. రైస్ పూర్తిగా కుక్ అయ్యి ప్లస్ చికెన్ కూడా ఆ రైస్లో మొత్తం కూడా కలిసిపోయి మ్యారినేషన్ అంతా కూడా కలిసిపోవాలి.
అప్పుడే మనకు చికెన్ యొక్క అరోమా మొత్తం కూడా తెలుస్తుంది, ఆ రైస్కి అంతా పట్టిద్ది అనమాట. ఇదంతా ప్రాసెస్ అంతా మ్యారినేషన్ ఒక 1 అవర్ అవుతే మనం ఇది చేయడం ప్రాసెస్ అంతా కూడా ఒక 1 అవర్ పట్టింది. కాకపోతే మనం బిర్యానీ చేసుకోవాలంటే పేషెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి చేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు లెమన్ ఉంది కదా, లెమన్ తీసి మనం పక్కన వేసేయచ్చు. లెమన్ కావాలంటే స్క్వీజ్ చేసుకోండి, లేదంటే అలా లెమన్తో అలా వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు రైస్లో తీసాం కదా, తీసి పక్కన పెట్టేసేయచ్చు. మనం పెట్టే ఇంట్రెస్ట్తోనే మనకు ఫుడ్ అనేది బాగా కుదిరిద్ది. మన ఇంట్రెస్ట్ అయినప్పుడు హడావిడి చేసామంటే అంతా హడావిడిగానే ఉంటుంది. తినడానికి ఒక 5 to 10 minutes పట్టిద్దేమో అంతే, కానీ ప్రిపరేషన్ చేయడానికి మాత్రం నిజంగా 2 hours పట్టిద్ది. ఇలా రైస్ మొత్తం తీసుకెళ్ళి ఆ మ్యారినేట్ చేసిన చికెన్ మీద ఇలా వాటిని సెట్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు చూసుకొని మనం రైస్ని సపరేట్ చేసుకోవాలి. రైస్ ఎంతవరకు పలుకులేదు, 80% ఉందా లేకపోతే 100% అయిందా అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి. తర్వాత గార్నిష్ కోసం అని చెప్పి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అంటే మిగిలిన కొంచెం పుదీనా, పైన నుండి ఒక 2 to 3 spoons మనం నెయ్యి వేసుకోవాలి. హాఫ్ లెమన్ని కూడా మనం పెట్టుకోవాలి. మనం మొత్తం కలిపి 1.5 లెమన్ యూస్ చేసాం బిర్యానీ మొత్తంలో. తర్వాత ఇది ఏంటంటే ఒక చిన్న బౌల్లో చిన్న గ్లాస్ ఒక చిన్న టీ గ్లాస్లో, అది కూడా 1/2 glass ఆఫ్ మిల్క్, కొంచెం కస్తూరి కాదు కుంకుమ పువ్వు అందులో కలుపుకొని ఆ పైనుండి రైస్లో పైనుండి పోయాలి. కుంకుమ పువ్వుతో ఏంటంటే మంచి ఫ్లేవర్ బాగా తెలిసిద్ది. ప్లస్ అందులో ఆ బిర్యానీలో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది తింటూ ఉంటే. లాస్ట్లో 1 spoon కానీ 2 spoons కానీ నెయ్యి మనం గార్నిష్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. ఒక 5 minutes పెట్టాలన్నమాట. ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి 5 minutes కుక్ అయిన తర్వాత మనం డైరెక్ట్ స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి. అంతే, ఇంకా మనకు వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీన్నే చాలామంది పలావ్ అంటారు. అంటే రకరకాల ఊర్లలో రకరకాల పేర్లు ఉంటాయి. ఇలా ఇంకా మనం ఫుడ్ కలర్ కూడా వేయలేదు, కాకపోతే ఆ కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. కొంతమంది ఫుడ్ కలర్ వేసుకుంటారు, అది ఎవరిష్టం వాళ్ళది. మేము వేయలేదు ఫుడ్ కలర్. మనం ఇప్పుడు సర్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ రైస్ మొత్తము కింద నుండి ఒకసారి తీసి పైన కింద మొత్తం కలిపేయాలి, అప్పుడే బాగుంటుంది. అది ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు అలా సర్వ్ చేస్తే బాగుంటుంది. అంటే కింద నుండి ఫ్లేవర్ తెలిసిద్ది, ప్లస్ చికెన్ పీసెస్ కూడా వస్తాయి వాళ్ళకి. ఎంతో టేస్టీ అయిన యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. ఇలా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని తిన్నాక నాకు చెప్పండి, కామెంట్స్ చేయండి ఎలా ఉంది అనేది. మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏదైనా మంచిగా వస్తుంది, అది చాలా బాగుంటుంది టేస్ట్. అంటే మన ఇంటెన్షన్స్తో చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది.
మీకు ఇక్కడ తిని కూడా నేను చూపిస్తున్నాను. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయినాయి చూడండి. ఇది థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.